నమస్తే. ప్రస్తుతం ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జ్వరం, దగ్గు ఇలాంటివే కాకుండా మైగ్రేన్ ఉన్న వాళ్ళకు మైగ్రేన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేనివి కూడా వస్తూ ఉంటాయి. కానీ వీటన్నింటికి మనం హాస్పిటల్లోకి వెళ్ళడం చాలా కష్టం అనిపిస్తుంటుంది. చాలామంది ఇష్టపడరు కూడా. అలాంటిది వంటింట్లోనే మనకు కావాల్సిన పదార్థాలు ఉంటాయి. వాటితోనే రెమెడీస్ చేసుకొని హ్యాపీగా మన రోగాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మనతో పాటు షేర్ చేసుకోవడానికి చాలా టిప్స్ మనకు చెప్పడానికి సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా వస్తూ ఉంటాయి. ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది, అది కామన్. కానీ ఇందులో మైగ్రేన్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది, చిన్నపిల్లలనైనా పెద్దవాళ్ళనైనా. అయితే ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటారు సార్? చాలా మంచి ప్రశ్నమ్మా. మైగ్రేన్కి సవాలక్ష కారణాలమ్మా, నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. సో సర్వసాధారణంగా ఈ మైగ్రేన్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటుందమ్మా. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటుంది. ఈ మైగ్రేన్ కూడా వ్యక్తికి లక్షణాలు మారిపోతూ ఉంటాయి. కొంతమందికి తరచుగా వస్తూ ఉంటే కొంతమందికి అరుదుగా వస్తుంటుంది. తరచుగా వచ్చేటువంటి వాళ్ళల్లో కూడా ఆ యొక్క సమస్య లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ తరచుగా వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వారానికి 2 సార్లు 3 సార్లు వస్తుంది అనుకోండి. అలాంటి వాళ్ళలో కూడా విపరీతమైన లక్షణాలు ఉండి వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు చేసే పనులు కూడా ఆటంకం ఏర్పడుతూ ఉంటుందమ్మా. వాళ్ళు పడేటువంటి బాధ, మానసిక బాధ వర్ణాతీతం. కొంతమందికి అరుదుగా ఎప్పుడో ఒకసారి వచ్చినప్పటికి కూడా విపరీతంగా వేధించి బాధించి పీడించేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంటుంది. దీనికి సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ఇంగ్లీష్ మందులు తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంటాయి, మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సరే, మీరు అడిగినట్లు ఈ కారణాల గురించి ఆలోచించినట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణమమ్మా. తర్వాత పోషకాహార లోపము, అదేవిధంగా ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుందమ్మా. సో స్ట్రెస్సు, యాంగ్జైటీ, అదేవిధంగా నిద్ర లేకపోవడము, ఆహారం టయానికి తీసుకోకపోవడము, అదేవిధంగా సన్ ఎక్స్పోజర్ మరీ ఎక్కువగా ఉండడము, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క సమస్య వస్తుంటుందమ్మా. ఇక్కడ మరొక విషయం కూడా మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తొస్తుంది. చాలా రకాలైన తలనొప్పులకి మనకి ఆ యొక్క వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు టెస్టు సూచిస్తూ ఉంటారు. సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రే, బ్లడ్ టెస్టు, తర్వాత యూరిన్ టెస్టు అవసరాన్ని బట్టి. సో ఈ మైగ్రేన్ యొక్క విచిత్రమైనటువంటి ఇదేంటంటే అన్నీ నార్మల్గా ఉంటాయి. అవునండి. సో పేషెంట్స్ ఏమనుకుంటారు, పాపము ఇంత ఖర్చు పెట్టుకుని ఏదో నా జబ్బు తగ్గిపోతే చాలు బాబు, ఈ బాధ నేను ఎక్కడ పడతామని చెప్పేసి పాపము డాక్టర్ల దగ్గర పోయినప్పుడు వాళ్ళన్నీ పరీక్షలు చేసేసి మీకేం లేదనేసరికి మరి ఏం లేకపోతే నాకు ఎందుకు ఈ సమస్య వస్తుందని చెప్పేసి మళ్ళీ మానసిక వేదకు గురైపోతుంటారు. సో పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటాయి, లక్షణాలు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి. అది మైగ్రేన్ యొక్క ప్రత్యేకత. చాలా రకాలైన తలనొప్పులు కారణం స్పష్టంగా చెప్పగలం. దీనికి స్పష్టమైనటువంటి కారణం అంటే బాడీలో ఏం జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది అనేది పరీక్షలకు అంతుపట్టదమ్మా. కానీ సమస్య మాత్రం జటిలమై కూర్చుంటూ ఉంటుంది. సో ఆడవాళ్ళలో కూడా, ఈ యువతులలో, యుక్త వయసు వాళ్ళలో, ముఖ్యంగా 40 సంవత్సరాల లోపు వాళ్ళలో కూడా మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఈ సమస్య కూడా ఎండలో పోయినప్పుడు విపరీతమైపోతుంటుంది. వాళ్ళు చీకటి గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటే కానీ తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమందికి ఆ తలనొప్పితో పాటు నోట్లో నీళ్ళు ఊరడము, వాంతి వచ్చినట్టు ఉండడము, సంకటంగా ఉండడము, అసౌకర్యంగా ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, ఇలా రకరకాల వాటితో బాధపడుతుంటారమ్మా. సో అలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే చాలామంది ఏదైనా అవకాశం ఉన్నప్పుడు కొంచెం ఆ చీకటి గదిలోకి వచ్చేసి, ఆ లైటింగ్ లేనటువంటి గదిలోకి వచ్చేసరికి కొంచెం ఉపశమనం అయిపోతుంటుందమ్మా. ఇలా వివిధ రకాలైన లక్షణాలు ఈ యొక్క మైగ్రేన్ అనేటువంటి తలనొప్పిలో కలుగుతుంటాయమ్మా. కాబట్టి దీనికి స్పష్టమైనటువంటి పరీక్ష అంటూ లేదమ్మా, కానీ సమస్య మాత్రం వేధిస్తుంటుంది. వీటికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో, అదేవిధంగా చిట్కా వైద్యంలో, అట్లే తర్వాత ఈ జానపద వైద్యంలో, గ్రామీణ వైద్యంలో, ఇలా రకరకాల వైద్య ప్రక్రియల్లో రకాలైన చక్కటి అనుభూతమైనటువంటి యోగాలు ఉన్నాయమ్మా. అవి వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ కూడా వస్తాయమ్మా. అంటే ఇప్పుడు జనరల్గా అలోపతికి వెళ్తే ఏ హాస్పిటల్ వెళ్ళినా మనం ఖచ్చితంగా మందులు వాడాలి అని చెప్పేసి అంటారు. కొంతమంది అయితే లైఫ్ లాంగ్ వాడాలి అని చెప్పేసి క్యాజువల్గా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయుర్వేదంనే కానీ హోమియోపతి కానీ శాశ్వతంగా తగ్గిస్తాం అని చెప్పేసి అంటారు. ఇది పాసిబుల్ అంటారా? అది దానికి పాసిబుల్ అని చెప్పుకోవచ్చు, పాసిబుల్ లేదని చెప్పుకోవచ్చు. దానికి 2 సమాధానం చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మందుల చేతిలో అనారోగ్య సమస్య
తగ్గించేటువంటి పరిస్థితి ఉండదు, వైద్యుని చేతిలో అనారోగ్య సమస్య తగ్గించేటువంటి పరిస్థితి ఉండదు, కుటుంబ సభ్యుల చేతిలో అనారోగ్య సమస్య తగ్గించేటువంటి పరిస్థితి ఉన్నాము. వాళ్ళు కొంతవరకు సహకరిస్తారు తప్ప ఎవరి ఆరోగ్యం వారి చేతిలో ఉందమ్మా. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళు జీవన నియమాలు, ఆహార నియమాలు, జీవన నియంత్రణ, ఒక లైఫ్ స్టైల్ ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నప్పుడు ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినా కానీ అంత ఇబ్బంది పెట్టవు, చాలా త్వరగా తగ్గిపోతాయి, శాశ్వతంగా తగ్గిపోతాయి, భవిష్యత్తులో కూడా మళ్ళీ రాకుండా ఉంటాయి. ఈ యొక్క జబ్బుల వల్ల కొత్త కొత్త జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఈ పద్ధతిలో ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ గురించి అడిగారు. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సరే నేను ఔషధాలు కూడా మీరు అడగబోతారు చెప్తానమ్మా. సో జీవన విధానం అంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి, సమయానికి రెస్ట్ తీసుకుంటుండాలి, స్పైసీ ఫుడ్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఐటమ్స్ తీసుకోకుండా ఉండాలి. షాక్రిన్ కలిసినటువంటి పదార్థాలు వల్ల మరీ ఎక్కువగా ఈ యొక్క మైగ్రేన్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా రీసెర్చ్లో తెలిసిందమ్మా. ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ దూరంగా ఉండి టయానికి ఆహారం తీసుకుంటూ టయానికి రెస్ట్ తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ సమస్యలు రావు. నేను చెప్పినటువంటి పద్ధతిలో మందులు, ఔషధాలు కొన్నాళ్ళ పాటు వాడుకొని ఆపేసినప్పటికీ మన జీవన విధానాన్ని మనం సక్రమంగా మార్చుకోగలి పద్ధతి ప్రకారం చేసుకోగలిగితే ఆ సమస్య మళ్ళీ పునరుత్పత్తి కాదు, జీవితం కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు మీ ప్రకారం హోమ్ రెమెడీస్ ఏముంటాయి సార్ ఈ మైగ్రేన్కి? చాలా చాలా ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తానమ్మా. ఇప్పుడు చెప్పబోయేది కూడా ఎంతోమంది వాడు ఇవన్నీ నేను చెప్పేవన్నీ అనుభవపూర్వకమైనటువంటి వైద్యాలమ్మా. అంటే ఎంతోమంది వాడి ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే నేను ఇట్లా పబ్లిక్ తెలియజేయడం జరుగుతుంటుందమ్మా. సింపుల్ టిప్స్ ఇంచుమించు అన్నీ మన ఇంట్లో దొరికేవే, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు, ఈజీగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా వరకు ఆసుపత్రులకు వెళ్ళిన అవసరం లేకుండానే ఈ సమస్యను తగ్గించుకోవచ్చుమా. సో ఎలాగంటేమ్మా, కేవలం మన ఇంట్లో పదార్థాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం పూటమ్మా ఒక 100 ml కాచి చల్లార్చినటువంటి నీళ్లు తీసుకోవాలమ్మా. 100 ml కాచి చల్లార్చిన నీళ్ళలో అరబద్ద నిమ్మరసం పిండాలి. అదేవిధంగా ఒక పావు టీ స్పూను జీలకర్రను వేయించి చేసినటువంటి పౌడరు, ఒక పావు స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు బెల్లం. మళ్ళీ చెప్తాను చూడమ్మా. ఒక 100 ml కాచి చల్లార్చిన నీళ్ళల్లో, కాచి చల్లార్చిన నీళ్ళైనా పర్వాలేదు, లిక్వమైన పర్లేదమ్మా. సో అందులో హాఫ్ బద్ద నిమ్మరసం పిండాలి. జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతేమ్మా. టీ స్పూన్ అంటే 5 గ్రాములు, పావు టీ స్పూన్ అంటే ఆల్మోస్ట్ 1 గ్రాము 1.5 గ్రామ్ వరకు తీసుకోవచ్చుమా. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి, ఒకవేళ అది లేదనుకోండి జీలకర్ర పొడి మామూలుగానే వేసేయచ్చుమా. ఒక అర టీ స్పూన్ వరకు బెల్లం. బ్రహ్మాండమైనటువంటి మైగ్రేన్ తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోతుందమ్మా. సో ఉదయం పరిగెడుపున ప్రతిరోజు కొన్నాళ్ళ పాటు తాగుతుండాలి. తరచుగా ఈ సమస్య వచ్చేటువంటి వాళ్ళు మాత్రము కొన్నాళ్ళ పాటు ఉదయం ఒకసారి సేవించాలి, సాయంత్రం పూట కూడా 5 నుంచి 8 గంటల మధ్యలో మరొకసారి సేవించాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా 2 సార్లు కొన్నాళ్ళ పాటు సేవిస్తూ, అంటే ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ అవసరాన్ని బట్టి నిలపాని, తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. అంటే ఇది పరగడుపున అంటారా? పొద్దున్న ఎంటీ స్టమక్, ఈవినింగ్ బిట్వీన్ 5 to 7 or 8 వరకు మధ్యలో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇంగ్లీష్ మందుల అవసరం రాదు. అదేవిధంగా వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ ఉండదు, క్షేమదాయకంగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, ఆరోగ్యాన్ని సుసంపన్నం కూడా చేసుకోవచ్చమ్మా. కాబట్టి మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో ఆ ఐడియా ఉండి నేను తప్పకుండా సాధించాలి, ఈ సమస్య నుంచి క్షేమదాయకమైనటువంటి ఔషధాలతోనే బయటపడాలనేటువంటి మనసును మనం కృతనిశ్చయంతుంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలాంటి ఔషధాలు వాడుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంకా దీనికి ఏమైనా ఆయుర్వేదిక్ మందులు ఏమైనా ఉంటాయంటారా? చాలా చాలా ఉన్నాయమ్మా. దాల్చిన చెక్కతో కొన్ని ఔషధాలు ఉన్నాయి. అదేవిధంగా అల్లంతో కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. మెంతులతో తయారు చేసుకునేటువంటి ఔషధాలు ఉన్నాయి. చింతపండుతో తయారు చేసుకునేటువంటి ఔషధాలు ఉన్నాయి. నల్ల నువ్వులతో తయారు చేసుకునేటువంటి ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు కోకోలమ్మా సందర్భాన్ని బట్టి మీరు అడుగుతున్నారని నేను చెప్తుంటానమ్మా. ఎందుకంటే సమయాభావం వల్ల కొద్ది సమయం ఉంది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు ఒక టిప్ చెప్పానమ్మా. ముందు కార్యక్రమాల్లో కూడా ఇలాంటి టాపిక్స్ మీద మంచి టిప్స్ చెప్పుకుందామమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే.